వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనం అందరూ అనుకుంటున్నట్టుగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పవర్ షిఫ్ట్ గేమ్కి తెరదీసింది. సో ఇప్పుడు సిద్ధరామయ్య అక్కడ రాజీనామా చేశారు. మరోవైపు ఈ యొక్క సిద్ధరామయ్య ఎగ్జిట్ వెనకాల ఇప్పుడు అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, గత కొన్ని నెలలుగా దేశ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపినటువంటి అంశం ఏదైనా రాజకీయంగా ఉంది అంటే ఖచ్చితంగా కర్ణాటక కాంగ్రెస్ సంబంధించినటువంటి పవర్ గేమ్ ఎట్టకేలకు క్లైమాక్స్కి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఇవాళ ఉదయం రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోయినాయి కర్ణాటకకు సంబంధించి. కాకపోతే కాంగ్రెస్ హైకమాండ్ కొంత సూచనల మేరకు సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అయితే ఉంది. మనం కూడా దీని మీద గతంలో మాట్లాడుకున్నాం. సుదీర్ఘంగా ఢిల్లీలో చర్చలు జరిపిన తర్వాత అధిష్టాన పెద్దలతోటి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది రాజీనామా. సో మే 28 ఉదయం బెంగళూరులో తన అధికారిక నివాసంలో తన కేబినెట్ సహచర మంత్రులతో కూడా పెద్ద ఎత్తున బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఆ యొక్క సమావేశంలో సిద్ధరామయ్య ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించడం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున, అట్లాగే ఆ వెంటనే గవర్నర్ కార్యాలయానికి వెళ్ళటం, రాజీనామా పత్రం సమర్పించడం, అట్లాగే కర్ణాటక రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా ఈ యొక్క ఘట్టమని చెప్పుకోవాలి. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది అని అంటున్నారు రాజకీయ నిపుణులందరూ కూడా. ఏంటి అసలు కథ అంటే, కేవలం ఒక ముఖ్యమంత్రి రాజీనామా మాత్రమే దీన్ని ఘటనగా చూడాలా? అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా నడుస్తున్నటువంటి పవర్ షేరింగ్ ఒప్పందానికి సంబంధించి తుది రూపం అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. కానీ కర్ణాటక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆ రోజు నుంచి వచ్చిన రోజు నుంచి సిద్ధరామయ్య డికే శివకుమార్ మధ్య సీఎం పదవి విషయంలో అంతర్గత ఒప్పందం జరిగిందన్న ప్రచారం అయితే జోరుగా సాగుతూ వస్తుంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం ఇద్దరు కూడా గట్టిగా ప్రయత్నించారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకవైపు మాస్ లీడర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్య, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కొంత వ్యవస్థాపక బలం సంబంధించినటువంటి డికే శివకుమార్. ఒక రకంగా డికే శివకుమార్ ఫేస్ మీదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య గతంలో సీఎం కుర్చీ కోసం తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మధ్యవర్తిత్వంతో పవర్ షేరింగ్ అంటే 50-50గా కొంత 2 టర్ముల కింద, అంటే మొదటి 2.5 ఏళ్ళు, తర్వాత 2.5 ఏళ్ళు ఈ యొక్క ఫార్ములాకు సంబంధించి ఖరారు చేసిన టాక్ అయితే అప్పటి నుంచి మనకు వినిపిస్తూ ఉంది. అయితే ఆ ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారికంగా ధృవీకరించలేదు, అంగీకరించలేదు కూడా. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అదే ఫార్ములా అమల్లోకి వచ్చినట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అట్లాగే రాజకీయ వర్గాల్లో కూడా అతిపెద్ద చర్చను రాజేస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి హై లెవెల్ మీటింగు, అధిష్టానంతో వరుసగా జరిగినటువంటి భేటీలు ఈ రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్గా మారిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే కేరళ యూడీఎఫ్ గెలుపు, అట్లా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కర్ణాటక మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. సిద్ధరామయ్య, డికే శివకుమార్లను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వాళ్ళిద్దరి సమక్షంలో కేసీ వేణుగోపాల్ ఇట్లా కీలకమైనటువంటి నాయకులతో గంటల తరబడి చర్చలు జరిపిన తర్వాత, అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా క్లియర్గా ఈ యొక్క అంశంలో వ్యవహరించిందన్న సమాచారం అయితే బయటకు వస్తుంది. మరి రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదని పార్టీ భవిష్యత్తు 2028 ఎన్నికలు, అట్లాగే సౌత్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ దృష్ట్యా కొత్త సమీకరణాలు అవసరమని అధిష్టానం భావించినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ సిద్ధరామయ్యకి సంబంధించి పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ చేయలేదనేది కూడా విశ్లేషకులు చెప్తుంది. ఎందుకంటే 5 దశాబ్దాల రాజకీయ అనుభవం, అట్లాగే మరీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, కురుబ వర్గంలో ఆయనకున్నటువంటి ప్రభావం, మైనార్టీలు, వెనుకబడినటువంటి వర్గాలు, ఆయన ఆ యొక్క వర్గాల్లో ఆయనకున్నటువంటి పట్టు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా చాలా కీలకంగా ఓట్ బ్యాంకు పదిలంగా ఉంది. అందుకే ఆయనకు ఢిల్లీ రాజకీయాల్లో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించే హామీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఆయనకి రాజ్యసభకు పంపించే యోచన చేస్తున్నారు. ఎందుకంటే ఖర్గే వయసు రీత్యా కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంత ఖర్గేకి రీప్లేస్ చేసేలాగా సిద్ధరామయ్యను వాడుకునే అవకాశం ఉంటుంది అనే చర్చ ఉంది. మరి రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం, అట్లాగే కేంద్రంలో కీలక పాత్ర, లేదంటే కనుక ఏఐసీసీలో పెద్ద బాధ్యత, ఇట్లా చాలా ఆఫర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య ముందు రాజీనామా కంటే ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. మరి ఆయన దేనికి అంగీకరిస్తాడు అనేది కూడా చూడాలి. ప్రచారం అయితే జరుగుతోంది. సో ఇక్కడ మరో కీలకమైనటువంటి అంశం కూడా మనం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి అంటే, రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త తరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారన్న చర్చ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణలో తీసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి, కర్ణాటకలో డికే శివకుమార్, ఇక మహారాష్ట్ర, అట్లాగే
కొంత యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయా అనేది కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఈ దూకుడు ఉన్నటువంటి నాయకుల్ని ముందుకు తీసుకురావాలన్న ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నదన్న విశ్లేషణ అయితే బహిరంగ వినిపిస్తుంది. కానీ డీకే శివకుమార్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా లెక్కలు వేసిందన్న అంశాలు రాజకీయ పరిశీలకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కలింగ సామాజిక వర్గంలో డీకేకు ఉన్నటువంటి బలం కానీ, ఆర్థికంగా పార్టీకి అందిస్తున్నటువంటి మద్దతు కానీ, బీజేపీతో కొంత నేరుగా ఢీకొట్టగల కొంత అగ్రెసివ్ స్టైల్ కానీ, ఇవన్నీ కూడా హైకమాండ్ ఆకట్టుకుంటున్నటువంటి అంశాలు డీకే శివకుమార్ అనేది చెప్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ సౌత్లో తన బేస్ను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ మళ్ళీ పుంజుకోవాలి, అట్లా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా పార్టీకి దూకుడున్నటువంటి నాయకుడు అవసరం అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ పవర్ షిఫ్ట్ అంత ఈజీగా జరిగిపోదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాత్మకంగా పవర్ షిఫ్ట్ గేమ్ తెర మీద తీసుకొచ్చిందో, ఈ యొక్క పవర్ షిఫ్ట్ గేమ్ అంత ఈజీగా జరిగే పని కాదు అనేది విశ్లేషకులు హెచ్చరిస్తారు. ఎందుకంటే సిద్ధరామయ్యకి సంబంధించి పార్టీలో బలమైనటువంటి వర్గం ఉంది. ముఖ్యంగా పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, వెనుకబడినటువంటి వర్గాల ఎమ్మెల్యేలు, మైనారిటీ నాయకత్వం ఇంకా సిద్ధరామయ్యకే కొంత మద్దతుగా ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ వర్గాలను సంతృప్తి పరచకుండా కేవలం డీకే శివకుమార్ని సంబంధించి ఆయన్ని ముందుకు వెళ్ళడం అట్లాగే అంత సులభం కాదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక డీకే శివకుమార్ ముందున్నటువంటి సవాళ్ళు కూడా తక్కువేమీ కాదు. ఒకవైపు పరిపాలనలో తన మార్కు చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు సిద్ధరామయ్య వర్గాన్ని కూడా కలుపుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరోవైపు బీజేపీ, జేడీఎస్ కూటమి నుంచి కూడా వచ్చే దాడులను కూడా ప్రతిదాడిగా తట్టుకోగలగాలి. సో ప్రస్తుతం బీజేపీ కూడా ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి పెరిగే దాన్ని రాజకీయంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలని కూడా కమలం పార్టీ ఎదురు చూస్తోందనే టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్లో సీఎం పదవి కోసం అంతర్గత యుద్ధం జరుగుతోందనే కొంత నెరేటివ్ అయితే మాత్రం బీజేపీ బలంగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని చాలా పూర్తిగా ప్లాన్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుగా చేయాలని చూస్తుంది. ఎందుకు అంటే పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని, లేదు అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార మార్పిడి జరిగిందని చెప్పే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కానీ ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న అంతా ఒకటే, మరి ఈ పవర్ షిఫ్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త బలం ఇస్తుందా, లేక అంతర్గత వర్గ పోరుకు మరింత దారితీస్తుందా అనేది ఈ రెండు ప్రశ్నలు చాలా కీలకమైనవి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం అయ్యేది కొంత లాంఛనం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు సిఎల్పి భేటీ జరగబోతోంది. సిఎల్పి భేటీలో అధికారికంగా ఎమ్మెల్యేలందరూ కూడా డీకే శివకుమార్ ఎంచుకోబోతున్నారు. కానీ ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం తర్వాత ఇక్కడ సిద్ధరామయ్య వర్గాన్ని ఏ విధంగా కలుపుకెళ్తారు? ఎందుకంటే ప్రధానంగా 2 నుంచి 3 డిప్యూటీ సీఎం పదవులకు సంబంధించి చర్చ జరుగుతుంది. సో ఎవరు డిప్యూటీ సీఎంలు అయ్యే అవకాశం ఉంది? మరోవైపు హైకమాండ్ కూడా కొంత సిద్ధరామయ్య కొడుకు కూడా కొంత డిప్యూటీ సీఎం చేస్తామన్న ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఏ వర్గం వాళ్ళకి, ఏ కులం వాళ్ళకి డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది? ఈ అంశంలో ప్రధానంగా లింగాయతులకు సంబంధించి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కొంత కీలకమైనటువంటి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి క్యాస్ట్ పాలిటిక్స్, కొంత కుల సమీకరణాలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కూడా కొంత ఆ దిశగా కసరత్తు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సిద్ధరామయ్య ఎగ్జిట్తో డీకే శివకుమార్ యుగం మొదలవుతుందా అన్నదైతే మాత్రం స్పష్టంగా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ సంక్షోభానికి ఇదేమైనా నాంది అయ్యే అవకాశం ఉందా అన్న అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు మొదలైనటువంటి పవర్ షిఫ్ట్ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అనేది అయితే అర్థమవుతోంది. సో మీరు కూడా కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య రాజీనామాని ఎట్లా చూస్తారు? మరోవైపు డీకే శివకుమార్ ఏ విధంగా అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకెళ్తారు? ఇది నిజంగానే ఒక కొత్త రాజకీయానికి నాంది కాబోతోందా, లేదు అంటే కనుక కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా, బలహీనపడుతుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.